న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల నుంచి అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తామని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. మద్యం తాగి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్స్, ఈవెంట్స్ నిర్వాహకులకు సూచించిన విధంగా సీసీ కెమెరాల నిఘాతో న్యూ ఇయర్ వేడుకలు జరగాలన్నారు. డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తో మా ప్రతినిధి అమరేందర్ ఫేస్ టు ఫేస్. న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా వెస్ట్ జోన్ పరిధిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పబ్స్ ఉన్నాయి. పబ్స్లలో ఎక్కువగా ఇల్లీగల్ డ్రగ్స్ లాంటి యాక్టివిటీస్ గతంలో జరిగాయి. వాటిపైన ఉక్కు మోపాలని కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ కి సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రస్తుతం మనతో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి ఏంటి? వెస్ట్ జోన్ పరిధిలో ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పబ్లిక్ సేఫ్టీ అండ్ రోడ్ సేఫ్టీ దృష్టిలో వెస్ట్ జోన్ పోలీస్ మరియు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా 100 కంటే ఎక్కువ పాయింట్స్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా ముఖ్యమైన ఫ్లైఓవర్లన్నీ కూడా ఆ రోజు క్లోజ్ అయి ఉంటాయి. పెడెస్ట్రియన్స్ కానీ వెహికల్ మూవ్మెంట్ కానీ ఉండదు. అదేవిధంగా ఈ పబ్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ స్టార్ హోటల్స్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వాళ్ళు తీసుకోవాల్సిన సేఫ్టీ చర్యల గురించి వాళ్ళకు కూడా చాలా ముఖ్యమైన సూచనలు, సలహాలు కూడా నిన్న జరిగిన సమావేశంలో వెస్ట్ జోన్ పోలీస్ మరియు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళ ప్రాంగణంలో సరైన ఇల్యూమినేషన్ ఉండాలి, తర్వాత సీసీటీవీ సర్వేలెన్స్ ఉండాలి, తర్వాత ప్రాపర్ ఫ్రిస్కింగ్ అండ్ చెక్కింగ్ జరగాలి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్లో. తర్వాత వాళ్ళు పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ పాయింట్స్లో సరిగా ఇల్యూమినేషన్ అండ్ సీసీటీవీ కవరేజ్ ఉండాలి. అడిక్వేట్గా వాళ్ళ సిబ్బంది ఉండాలి. అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవడమే కాకుండా అక్కడ కూడా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో కానీ, ఇన్సైడ్ ప్రిమైసెస్లో కానీ, బయట పికప్ డ్రాప్ ఆఫ్ పాయింట్లో కూడా వాళ్ళు సేఫ్టీ చర్యలు తీసుకోవాలని వాళ్లకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మన వెస్ట్ జోన్ పరిధిలో ఉన్న అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్లలో ఈ ఎన్డీపీఎస్ సబ్స్టాన్సెస్ సప్లై కానీ, వాడకం కానీ జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు కఠినంగా మనం స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పోలీసు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కూడా చాలా బలంగా ఉంది. తర్వాత సీసీటీవీ సర్వేలెన్స్, తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా చాలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఎవరు కూడా ఇట్లాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిపైన మన నిఘా ఉంటుంది. సందేహాస్పదంగా ఉన్న ఏ వ్యక్తి ఈ ప్రిమైసెస్లో కానీ బయట కానీ కనిపించినా కూడా ఖచ్చితంగా వాళ్ళని సంబంధిత టెస్టులకు గురి చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఇట్లాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు అనే ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఫైనల్గా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ప్రజలకు ఏమని సూచిస్తారు? ప్రజలందరూ ఈ న్యూ ఇయర్ వేడుకల సందర్భంలో ప్రశాంతంగా, సంతోషంగా వాళ్ళు ఇంట్లో కానీ బయట కానీ జరుపుకోవాలని మేము కూడా కోరుకుంటాము. మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా పోలీస్ని ఆశ్రయించండి. డయల్ 100కైనా ఫోన్ చేయొచ్చు. మన కంట్రోల్ రూమ్ కానీ, సీనియర్ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా మీరు ఫోన్ చేయొచ్చు. లేకపోతే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్, సిబ్బందికి కూడా మీరు ఏ సమస్య ఉన్నా కూడా, ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ దృష్టికి మీరు తీసుకెళ్ళవచ్చు. మీరందరూ కూడా ఇంటి నుంచి ఎంత సేఫ్టీగా బయటకు వస్తారో అంత సేఫ్గా మీరు ఇంటికి మళ్ళీ వాపస్ చేరుకోవాలనే దృష్టిలో మేము విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేసినాము. మీరందరూ కూడా డ్యూటీలో ఉన్న పోలీస్కి, లా అండ్ ఆర్డర్ పోలీస్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, వాళ్ళకు మీరు సహకారం అందజేయాలి. వాళ్లకు ఎక్కడైనా డేంజరస్ యాక్టివిటీ కానీ, ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నా కూడా సమాచారం ఇవ్వాలని మేము కోరుకుంటాము. మీరందరూ చాలా హ్యాపీగా ఈ న్యూ ఇయర్ని వెల్కమ్ చేయాలని మేము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున కోరుకుంటాం.
ఇది మొత్తంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ చెప్తున్నారు. నూతన సంవత్సరానికి సంబంధించి ఆంక్షలు సూచనలు అందరూ తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా ఏదైతే కొత్త సంవత్సరంలోకి సంతోషంగా అడుగు పెడదామని కూడా ఆయన సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ వీరబాబుతో అమరేందర్ రెడ్డి, HM TV.